అందరికీ నమస్కారం. మీ కాటే సుబ్రహ్మణ్యం. మొన్న మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి బడ్జెట్లో షెడ్యూల్ కులాల వారికి 18,497 కోట్ల రూపాయలను మరి షెడ్యూల్ కులాల సంక్షేమం కొరకు కేటాయించినటువంటి జరిగింది. నిన్న మాట్లాడినటువంటి వీడియోలో గత ప్రభుత్వము అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వము ఒక్క పైసా కూడా మరి షెడ్యూల్ కులాల అభివృద్ధికి కేటాయించలేదని కూడా చెప్పాను. మరి గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి 27 సంక్షేమ పథకాలలో అత్యంత ప్రధానమైనటువంటిది బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ అంటే కార్పొరేట్ స్కూల్స్లో 20% సీట్లను షెడ్యూల్ కులాల షెడ్యూల్ జాతుల వారికి కేటాయించినటువంటిది గత ప్రభుత్వాలు చేశాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు షెడ్యూల్ కులాల వారిని చదువుకు దూరం చేయాలి అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆశించినటువంటిది ఏంటంటే విద్య ఆరోగ్యం అనేటువంటిది ప్రజలకు ఉచితంగా ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా వాళ్ళు అభివృద్ధి అనేటువంటిది జరుగుతుందని ఆ కాలంలో చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా షెడ్యూల్ కులాల వారికి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ని తీసివేయడం జరిగింది. మరి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ స్కీమ్ ఉండడం వల్ల నారాయణ, శ్రీ చైతన్య వంటి మంచి కార్పొరేట్ కళాశాలల్లో కానీ పాఠశాలలో కానీ 20% సీట్లను షెడ్యూల్ కులాల వారు షెడ్యూల్ జాతుల వారు పొంది వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా అభివృద్ధి చెందడం జరిగింది. విదేశాల్లో కూడా చదువుకునేటువంటి వారు చాలా నిరుపేద పిల్లలు మరి ఇంజనీరింగ్ డాక్టర్స్ కూడా చదివేటువంటి వారు. అటువంటి దాన్ని ఈయన మరి రద్దు చేయడం చాలా దురదృష్టకరం. తిరిగి మరి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి బెస్ట్ అవైలబుల్ స్కీమ్ని మరి ప్రారంభించడం జరిగింది. దానికి షెడ్యూల్ కులాల తరఫున కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఒకటే కాదు, ఏపీ స్టడీ సర్కిల్స్ అంటే ఏపీ ఎస్సీ స్టడీ సర్కిల్స్ అనేటువంటిది మరి గతంలో ఏ ప్రభుత్వ ఉద్యోగం పడినా సరే మరి చాలా ఎస్సీ ఎస్టీ పిల్లలు చాలా అధిక మొత్తంలో డబ్బులను మరి హెచ్చించి కోచింగ్స్కి వెళ్ళేవారు. ఈరోజు తిరిగి మళ్ళీ స్టడీ సర్కిల్ పునరుద్ధరణ 2.25 కోట్ల రూపాయలు 2.25 కోట్ల రూపాయలను మరి ఎస్సీ స్టడీ సర్కిల్ కోసం మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించడం అనేటువంటిది మరి ఎస్సీ విద్యార్థుల్లో చాలా హర్షం అనేటువంటిది వ్యక్తం చేయవలసినటువంటి సమయం. అదే కాదు, బిఆర్ అంబేద్కర్ గారు, బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాల ప్రతిష్టత కొరకు మరి 50.25 కోట్ల రూపాయలను మరి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అంటే బిఆర్ అంబేద్కర్ గారి యొక్క విగ్రహాలను, బాబు జగజ్జీవన్ రావు గారి యొక్క విగ్రహాలను ప్రతిష్ఠించేందుకు కొరకు మరి ఈ 50.25 కోట్ల రూపాయలను కూడా కేటాయించింది. అంటే గత ప్రభుత్వం రద్దు చేసినటువంటి సంక్షేమ పథకాలు కొన్నింటిని మరి కూటమి ప్రభుత్వం ప్రారంభించడం అనేటువంటిది మరి చాలా హర్షించదగ్గ విషయం. మరి బడ్జెట్ మరి నిరుపేదల యొక్క సంక్షేమం కొరకు ఎవరైతే బడుగు బలహీన వర్గాలు అయితే ఉన్నాయో ఆ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కొరకు మరి ఇవన్నీ కూడా ఉపయోగపడే విధంగా ఈ బడ్జెట్ ఉందని మరి ఇంత చక్కని బడ్జెట్ను తయారు చేసినటువంటి కూటమి ప్రభుత్వము, అలాగే ఆర్థిక శాఖ మంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అలాగే మరి నారా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి మరి ఇదే ప్రభుత్వంలో కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ ఈ బడ్జెట్ యొక్క మరి ఆమోదంలో కూడా పాలు పంచుకున్నటువంటి మా రామచంద్రపురం నియోజకవర్గ శాసనసభ్యులు, కార్మిక శాఖ మంత్రి వర్యులు వాసంశెట్టి సుభాష్ గారికి కూడా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.